హలో అందరికీ నమస్కారం. ఇది ఒక కథల ప్రపంచం. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినసొంపుగా ఉంటుంది. సో ఈ రోజు కథ పేరు పీతాంబరం ల్యాబ్. ఈ కథ వచ్చేసి సడన్గా నువ్వు గడ్డి కంటే చిన్నగా అయిపోతే ఎలా ఉంటది, నువ్వేమేం ఫేస్ చేసావు, ఎలా దాని నుంచి బయటపడతావు అనేది ఈ కథ. అయితే కథలోకి వెళ్దామా? హైదరాబాద్ సిటీ మారుమూల ప్రాంతంలో ఒక ల్యాబ్ లో పనిచేస్తూ ఉండేవాడు డాక్టర్ ఎం పీతాంబరం. ఎంతసేపు ల్యాబ్ లో కూర్చొని ఏవో ఒకటి ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. వాడి కొడుకు నిఖిల్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ రోజు ఫుడ్ తీసుకెళ్లి అతనికి ఇచ్చి వచ్చేవాడు. అలా ఒక రోజు ఇచ్చేకని వెళ్ళినప్పుడు 10th క్లాస్ అవుతున్న నిఖిల్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ పీతాంబరం లేడని అవి ఇవి తీస్తూ అన్ని చూస్తున్నారు. వారిని ఓ పిల్లవాడైతే టెస్ట్ పట్టుకొని నల్లగా ఉన్న కెమికల్ ని అటు ఇటు తిప్పుతున్నాడు. అయితే అది ఉంటదా, అది జారిపోయి కిందన్న వాటర్ ట్యాంక్ లో పడిపోయింది. మామూలు మనం నీళ్ళ అయ్యేది. ఇంకోడు ఏవో కెమికల్స్ మిక్స్ చేస్తే ఒక స్మోక్ వచ్చింది. ఆ స్మోక్ అనేది రూమ్ మొత్తం ఫామ్ అయిపోయి సడన్ గా ఎందుకో అందరికి తీవ్రంగా దాహం వేసింది. వెంటనే పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ లో నీళ్లు తాగుతారు అందరు. ఆ నలుగురు తాతాడు, కాలిపినోడు ఉంది తాతాడు. అయితే వాళ్ళ నాన్న వచ్చేలోపు వెళ్ళిపోదాం పదండి అని వెళ్ళిపోతుండగా సడన్ గా నిఖిల్ ఫ్రెండ్ రిత్విక్ కనపడకుండా పోతాడు. దెన్ ఆఫ్టర్ తేజ, మళ్ళా కొంచెం దూరం పోయినాక విష్ణు, ముగ్గురు పడిపోయారు. అయితే నిఖిల్ అలా నడుస్తూ ఉండగా కొంచెం దూరం వెళ్ళాక నిఖిల్ వెనక్కి తిరిగి చూడంగానే అలా పట్టుమని చిన్నగా అయిపోయాడు. కళ్ళు తిరిగిపోయి అలా నలుగురు పడిపోయారు. అది ఒక గార్డెన్ లో. కళ్ళు తెరిచి చూస్తే ఒక్కోరు చోటున్నారు. సడన్ గా అంతవరకు చిన్నగా ఉండే గార్డెన్ లో గడ్డికే వారు సగం వచ్చారు, సగం బయట ఉన్నారు అనమాట. నిఖిల్కి ఏం అర్థం కాలే. సడన్ గా ఏం జరిగింది, నేనెందుకు చిన్నగా అయ్యాను అని ఆలోచిస్తున్నాడు. మనం అయ్యిండేది ఈ స్మోక్ ద్వారా అనుకొని నా ఫ్రెండ్స్ కూడా అలానే అయి ఉంటారు కదా అని వారిని వెతికే పనిలో పడ్డాడు నిఖిల్. ఫ్రెండ్స్ పేరు పిలుస్తూ నడుస్తున్నాడు. సడన్ గా ఒక దోమ, పెద్దది, చాలా పెద్దది, అది కనిపించింది. అది నిఖిల్ ని వెంబడిస్తోంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక నిఖిల్ ఫాస్ట్ గా పరిగెట్టాడు. అంతలో విష్ణు వచ్చి నిఖిల్ ను పక్కకు లాగాడు. ఒక పెద్ద మిషన్, పెద్దదంటే పెద్దది, వెనక దాక్కున్నాడు. ఆ మిషన్ వెనక దాక్కున్నాడు. ఒక పెద్ద మిషన్ వెనక దాక్కున్నారా, సడన్ గా ఒక పెద్ద సౌండ్. అది గ్రాస్ కటర్ బాబు, పెద్దగా కనబడుతుంది వీళ్ళు గడ్డి కట్ట సన్న ఉన్నారు కదా. అయితే ఆ గ్రాస్ కటర్ మిషన్ గ్రాస్ కట్ చేస్తోంది. నిఖిల్ అండ్ విష్ణు ఏవో పరుగో అని దాని నుంచి తప్పించుకున్నారు. అప్పుడే తేజ స్పృహ లేకోకుండా ఉన్నది కనిపించింది. నిఖిల్ అండ్ విష్ణుకి వెంటనే ఆ పక్కన ఉన్న కొన్ని వాటర్ తీసుకొని తేజ పైన తల్లంగానే లేచాడు. అరే ఏమైందిరా, నేనెక్కడున్నా అంటూ చుట్టూ చూస్తే అడవి మాత్రమే ఉంది, గడ్డి అంతా. మనం ఎందుకు వచ్చాం రా ఇక్కడికి, అసలు ఏం జరుగుతుందిరా బాబు అని నిఖిల్ ని అడిగితే చెప్తాను, ముందు రిత్విక్ ని వెతుకుదాం పదా అని ముగ్గురు వెతకంగా ఒక పెద్ద చెట్టు, దాదాపు వాళ్ళకి 5,000 టైమ్స్ ఉంటుంది. అప్పుడు తేజ నోరు వెళ్ళబెట్టి, మనం ఇంతకి భూమి మీదే ఉన్నామా లేదా వేరే గ్రహానికి వచ్చినామా, ఇంత పెద్ద చెట్టు ఏందిరా, నేను డిస్కవరీ ఛానల్ లో కూడా చూడలేదు అంటూ అనగానే నిఖిల్ ఉండుకొని, చెప్తా గాని ముందు నువ్వు రిత్విక్ ని వెతుకు అంటూ వెతకగా ఒక పెద్ద చప్పుడుతో ఒక పెద్ద ఆవు నడుస్తూ వెళ్తోంది. అయితే రిత్విక్ ఆవు కాలు మీద పడ్డాడు. అది ఆగకుండా వెళ్తోంది. అది చూసిన నిఖిల్, తేజ అండ్ విష్ణు వెంటనే దాన్ని వెంబడించారు. అలా వెళ్తూ ఒక చోట ఆగింది. అప్పుడు నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ రిత్విక్ ని కిందకు దించి ఆవు నుంచి దూరంగా వెళ్తారు. అరే ఏమైందిరా, మనం ఎక్కడున్నాం, అసలు ఎక్కడికి తీసుకొచ్చావురా అని తేజ అడగ్గా, ఇంతకీ మనం ల్యాబ్ లో ఏం చేసాం, అసలు ఎవరెవరు ఏం చేశారో చెప్పండి అంటూ నిఖిల్ అడిగాడు. తేజ అయితే, అరే నేనేం చేయలేదురా, నేను మీ నాన్న బుక్ చదువుతుంటే, అలాగే నేను కెమికల్స్ మిక్స్ చేస్తే పొగ వచ్చిందిరా అని రిత్విక్ చెప్పాడు. అయితే విష్ణు మాత్రం, అరే నేను కెమికల్స్ మిక్స్ చేస్తే మిస్ అయ్యి వాటర్ లో పడ్డారా అన్నాడు. వెంటనే నలుగురు ఆ నీళ్లు తాగిన విషయం వాళ్ళకి గుర్తొస్తారు. ఎంత పని చేశారా పంది పిర్రవారా అంటూ వాళ్ళ నాన్న అరుస్తూ బయటకు వస్తుంటాడు. అయితే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ వాటర్ తాగడం వల్ల వాళ్ళంతా చిన్నగా అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ గేట్ లో నుంచి వాళ్ళు ఎట్లా బయటకు పడతారు, ఎలా వాళ్ళ నాన్న దగ్గరికి చేరుకుంటారు అనేది కథ. ఇట్స్ నాట్ ఎండ్. సీ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. ఇంతవరకు విన్నావంటే నా ఎక్స్ప్లెయిన్ మీద నీకు ఒక ఐడియా ఉంటుంది కదా. రాంగ్ అయినా రైట్ అయినా ఒకసారి కామెంట్ సెక్షన్ లో నాకు తెలియదు. నేను ఐఎమ్ స్టార్టర్, ఐ విల్ ఇంప్రూవ్ మై స్టోరీ టెల్లింగ్ మోర్. అట్లనే ఏమనుకోకుండా అడగాలంటే ఏదో లైక్ వేసుకో, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా బయట ఇంతమంది ఉన్న సబ్స్క్రైబర్స్ నాకు తో బుత్తురు ఒప్పుకునే కన్నా ఉంటుంది ఏమంటారు ఉంటాం.